హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలు ఆయన రక్తంతో కడగబడిన మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా చెప్తారో మంచి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి ఈ వారం మొత్తం కాచి కాపాడినందుకు దేవుడికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనమాట. అలాగే ఈ వారం మనం నేర్చుకునే మిషనరీ పేరేంటంటే జాన్ విక్లిఫ్ గారు అనమాట. ఏంటి చెప్పండి? జాన్ విక్లిఫ్. ఈయనకి ఇంకో ముద్దు పేరు ఉందన్నమాట. ఇంకో ముద్దు పేరుని ఈయన ఏమంటారంటే మార్నింగ్ స్టార్ అని పిలుస్తారనమాట. ఈయన ఏమని పిలుస్తారు? ది మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు అనమాట. ఎందుకంటే ఈయన చేసిన కార్యాలు కనువిప్పుని కలగజేసినాయి అంట. ఆయన చేసిన పనుల ద్వారా అక్కడున్న ప్రజలకు కనువిప్పు, జ్ఞానం అనేది జ్ఞానం పొందారంట వాళ్ళు. కాబట్టి ఈయనకి మార్నింగ్ స్టార్ అని పేరు పెట్టారు. హల్లెలూయా. అయితే ఈయన పుట్టడం 1924 ఇంగ్లాండ్లో పుట్టారనమాట. ఈయన తండ్రి పేరు రోసా విక్లిఫ్ అండ్ తన తల్లి పేరు క్యాథరిన్ విక్లిఫ్ అనమాట. ఇద్దరు చాలా భక్తిపరులు అనమాట. చిన్నప్పటి నుంచి దైవ భక్తి కలిగిన వాడు అనమాట. చిన్నప్పటి నుంచి దేవుడి మీద అంటే బాగా ఆసక్తి, దేవుడు అంటే బాగా ఇష్టం కూడా. అయితే కొన్ని రోజులకి ఏమైందంటే ఈయన 13వ ఏట తను లా చదవడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఎక్కడ? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు అనమాట. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తన 13వ ఏట లా చదవడానికి తయారయ్యాడు, వెళ్ళాడు అనమాట. అక్కడ ఆర్క్ బిషప్ అని ఒక బిషప్ ఉన్నాడు అనమాట. బిషప్స్ అంటే ఒక ప్రీస్ట్ లాగా ఒక పాస్టర్ లాగా అక్కడ ఉన్నాడు అనమాట. ఆ పాస్టర్ గారు ఈయన చూసి ఈ కుర్రాడు కొంచెం మంచిగా ఈ కుర్రాడికి బైబిల్ చదవమంచి ఆయన అప్పట్లోనే కొంచెం అప్పుడు ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనమాట. అంటే వాళ్ళు బైబిల్ని రూపు మార్చి చెప్తున్నారు కదా రాజకీయం వాళ్ళు, దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అనమాట. హల్లెలూయా. అయితే ఈ బిషప్ గారు జాన్ గారి దగ్గరికి వచ్చి నువ్వు బైబిల్ ఎక్కువ చదువుతూ ఉండు, నీకు చెప్పాలని ఉందని చెప్పారనమాట. అయితే ఆయన ఆర్క్ బిషప్ గారు చెప్పారు కదా, ఆయన మాట తీసేయకూడదని ఆయన బైబిల్ చదవడం మొదలుపెట్టారనమాట. రోజుకి ఆయన 8 నుంచి 12 గంటలు బైబిల్ చదివేవాళ్ళు అంట. ఎక్కువసేపు బైబిల్తో స్పెండ్ చేసేవాళ్ళు. దాని తర్వాత క్లాసులకి వెళ్ళి అట్లా తను రోజు మొత్తం గడిపేవాడంట. ఎక్కువసేపు కానీ తన బైబిల్తోనే తన రోజులు గడిపేవాడంట. హల్లెలూయా. అయితే ఇట్లా తన బైబిల్ చదివినప్పుడు తన జ్ఞానం వచ్చిందనంట. ఎట్లా అంటే అప్పుడు ఆర్సీఎం వాళ్ళు చేసే పనులు కానీ ఏంటి బైబిల్కి కొంచెం భిన్నంగా ఉన్నాయి, బైబిల్లో ఉండేదానికంటే కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి, ఏంటబ్బా అని ఆయనకి ఆ జ్ఞానం వచ్చిందనమాట. ఆ జ్ఞానాన్ని బట్టి ఆ టైంలోనే ఆయన ఆ 14-15 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఉన్న ప్రదేశంలో లేకపోతే ప్రపంచం మొత్తం ప్లేగు వ్యాధి వచ్చిందనమాట. ప్లేగు వ్యాధి కూడా చాలా భయంకరమైన వ్యాధి అనమాట. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు అనమాట. వాళ్ళ దేశంలో, ఓన్లీ ఇంగ్లాండ్ దేశంలో 40 లక్షల మంది ఉండాల్సిన జనాభా కేవలం 2 సంవత్సరాల్లో 25 లక్షల మందికి పడిపోయింది అనమాట. చాలా ఇన్ఫ్లేషన్ అనమాట, డబ్బు అంతా దిగజారిపోయింది అనమాట. చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు కూడా ఈ ప్లేగ్ వ్యాధిని ఆర్సీఎం వాళ్ళు తమ సొంత లాభాలకి వాడుకున్నారన్నమాట. ఎట్లా అంటే ఈ ప్లేగ్ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు సరిగ్గా పాప పరిహారార్థ పత్రాలను తీసుకోవట్లేదు. అటాన్మెంట్ డాక్యుమెంట్స్ అండి, పాప పరిహారార్థ పత్రాలు. ఆ పత్రాలు ఏంటంటే ఆ పత్రాల్లో నువ్వేం పాపం చేసి ఫిల్ చేయాలన్నమాట. అది మనం ఏదైనా జాబ్ అప్లై చేసినప్పుడు ఫిల్ చేస్తాం చూసారు, అట్లా నువ్వేం పాపం చేసో దానికి అక్కడ ఫిల్ చేసి వెళ్ళి కానుకేసి అది ఇవ్వాలన్నమాట. అప్పుడు మన పాపం క్లీన్ అయిపోయింది అనమాట. ఇంకా మనం ప్రార్థన ఇంకేం అవసరం లేదనమాట. పాప పరిహారార్థ పత్రాల పట్ల వాళ్ళు చేసిన పాపమే చేసి పత్రాలు కొని మళ్ళీ ఆ పాపంలో ఉండిపోవాలి అనమాట. పాపం నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదన్నమాట, పాపంలోనే ఉండిపోయేవాళ్ళు అనమాట. హల్లెలూయా. అయితే కొన్ని రోజులకి ఏమైందంటే పాప పరిహారార్థ పత్రాలకి వ్యతిరేకంగా వెళ్ళారనమాట. ఈ జాన్ విక్లిఫ్ గారు ఎందుకు అట్టా చేస్తున్నారో అది తప్పు అని చెప్పాడనమాట. అయితే ఈ పాప పరిహారార్థ పత్రాలు ఎట్లా వచ్చినాయి అంటే బైబిల్లో లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది అనమాట. వీరు క్షమించిన వారు లేకపోతే వీరి ద్వారా క్షమించబడిన వారు క్షమించబడతారు అని ఆ మాట తీసుకొని వాళ్ళు పాప పరిహారార్థులు, మేమే బిషప్స్ కాబట్టి మేము క్షమించకపోతే మీ పాపాలు క్షమించబడడం అట్లా వాళ్ళు మార్చుకున్నారంట. బైబిల్ని వాళ్ళకు అనువుగా మార్చుకున్నారన్నమాట. హల్లెలూయా. అయితే దీన్ని బట్టి వాళ్ళు ఇంకో వర్ష కూడా చదవలేదు. హృదయ శుద్ధి గల వారు పాపాలు క్షమించాలంటే హృదయం శుద్ధిగా ఉన్నవారే ఇంకో మాట్లాడాలి. ఆ వాక్యాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. హిబ్రూలో ఉన్న వాక్యాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, కానీ లూకాలో ఉన్న వాక్యాన్ని వాళ్ళు చూపించి ఎత్తిపట్టారండి. హల్లెలూయా. అయితే దీనికి ఇట్లా సాగుతూ ఉండగా ఈ పనుల్ని ఈయన వ్యతిరేకించారనమాట. వ్యతిరేకించి ఈయన ఒక ఆర్టికల్ రాశారనమాట. ఈ ఆర్టికల్ని సంఘం యొక్క ముగింపు అనే ఆర్టికల్.
ఈ ఆయన రాసిన ఆర్టికల్ సంఘం యొక్క ముగింపు అని ఎండ్ టైమ్స్ ఆఫ్ చర్చ్ అనే ఆర్టికల్ నేను రచించారనమాట. ఈ చర్చ్ ఈయన ఇప్పుడు ఆ పాప పరిహార పత్రాలను వ్యతిరేకిస్తూ ఈ ప్లేగ్ వ్యాధి అట్లా ఏం రాలేదు, అట్లా దేవుడు కావాలని మనం పంపించలేదు, మన పాప క్షమాపణ కోసం పంపించడం, ప్రార్థన చేస్తే కానీ పాప పరిహార పత్రాలు తీసుకుంటే మనకు పాపం ఏం లభించదని వ్యతిరేకంగా వెళ్ళాడు. అప్పటి నుంచి పగ స్టార్ట్ అయిందనమాట ఆయన మీద. జాన్ విక్లిఫ్ గారు అంటే ఆ దేశంలో వ్యతిరేకం అనమాట, అందరి వ్యతిరేకం, ఒక ఖైదీలాగా ఒక దొంగలాగా చూసేవాళ్ళు అనమాట ఆ వ్యక్తిని, జాన్ విక్లిఫ్ గారిని. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఆ జాన్ విక్లిఫ్ గారితో పాటు ఆ ప్లేగ్ వ్యాధి తర్వాత 25 లక్షల మంది ఉన్నారు, అంటే 25 lakhs పీపులే ఉన్నారనమాట. అయితే ఆ 25 lakhs పీపుల్కి 30,000 మంది పాస్టర్లు, అంటే 10 మందికి ప్రతి 10 మందికి ఒక పాస్టర్ అనమాట. అట్లా అంతమంది పాస్టర్స్ ఉండేసరికి ఏమైందంటే ఆ పాస్టర్కి ఉపాధి దొరక్క, అంటే వాళ్ళు జీవనం సాక్క వాళ్ళు అడుక్కునే వాళ్ళు, భిక్షం ఎత్తేవాళ్ళు అనమాట. అడుక్కుంటే వీళ్ళందరినీ పేద పాస్టర్లు, దాని తర్వాత బెగ్గింగ్ ఫాదర్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. బెగ్గింగ్ అవును, దేవుని శిష్యులు కూడా ఏం పని తక్కువ చేశారు, వాళ్ళు కూడా భిక్షం ఎత్తుకున్నారని చెప్పేవాళ్ళు అనమాట బైబిల్లోంచి. ఈ జాన్ విక్లిఫ్ గారు అట్లా అనమాట, వాళ్ళ పనులు చేస్తూ కూడా దేవుణ్ణి మహిమపరిచారు. మీరు ఎట్లా ఉన్నారేంటి, మీరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు, బైబిల్లోంచి మీరు చెప్తున్నారు కానీ బైబిల్ రూపమాపి మీరు వాడుకుంటున్నారు, బైబిల్ మీకు అనుగో కాదు, బైబిల్ని దేవుని అధికంగా చెప్తే అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అనమాట. ఈ వ్యతిరేకంగా ఉన్న కారణం బట్టి ఆయనకు బాగా ద్వేషం ఎక్కువైపోయింది అనమాట. ఈయన శిష్యులు, జాన్ విక్లిఫ్ గారు ఆయన శిష్యులు మాత్రం ఎప్పుడు అడుక్కునే వాళ్ళు కాదనమాట. అడుక్కోకుండా ప్రార్థన చేస్తూ కొంచెం చిన్న పని, వాళ్ళకి వచ్చిన పని తక్కువ చేస్తూ కొంచెం చేస్తూ మిగతా సమయాన్ని మొత్తం వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించడానికి గడిపేవాళ్ళు. హల్లెలూయా. అయితే ఈయన నేను ఇంకా డాక్టరేట్ పొందాలి, లాలో డాక్టరేట్ పొందాలనుకున్నాడు. అయితే అప్పుడు 1363లో ఆయన 16 సంవత్సరాలు చదివాడు అన్నాడు. 16 సంవత్సరాలు చదివి డాక్టరేట్ సంపాదించాడు అనమాట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు చదివి డాక్టరేట్ సంపాదించాడు అనమాట. ఆయన డాక్టరేట్ సంపాదించిన తర్వాత సెయింట్ పాల్ చర్చ్ అనే ఒక చర్చి మైదానం, అంటే ఒక చర్చి గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్ అనమాట. అక్కడ ఆయన నుండి ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు అండి. దేవుడు ఎట్లా, బైబిల్ ఎట్లా ఉంది, వాళ్ళు మీకు రూపం మార్చి చెప్తున్నారు, బైబిల్ అసలు ఏముందో నేను సత్యంగా చెప్తున్నా, ఆయన ప్రసంగించేవాడు అనమాట. ఆ ప్రసంగాలు వింటే చాలామంది వచ్చేవాడు అనమాట. ఆయన అప్పుడు పాపులర్, అట్లాగే ఆ పోప్కి మిగతా వాళ్ళందరికీ ఎనిమి అనమాట. అయితే అప్పట్లో ఏంటంటే రాజు పోప్కి కట్టేవాడు అని. పోప్ అంటే పెద్ద బిషప్ అనమాట, ప్రపంచంలో ఉన్న బిషప్లందరికీ హెడ్, ఆయన పోప్ అంటారు అనమాట. హల్లెలూయా. అయితే ఆ పోప్ గారికి రాజుగారు, ఇంగ్లాండ్లో ఉన్న రాజుగారు ప్రతి సంవత్సరం పన్ను చెల్లించాలన్నమాట. పన్ను ఎట్లా అంటే ట్యాక్స్లా కట్టాలన్నమాట. ట్యాక్స్ ఇది మన అంటే దశంభాగంలాగా పోప్ కట్టాలన్నమాట. ఎట్లా కొన్ని సంవత్సరాలు కట్టారనమాట. కానీ ఇప్పుడు కట్టడం అంటే ప్లేగ్ వ్యాధి వచ్చింది కదా, వాళ్ళకి అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళ దేశాన్ని రికవర్ చేసుకోవాలి, వాళ్ళు ఈ ట్యాక్స్ కట్టడం చాలా అమౌంట్ అనమాట. ఇలా ట్యాక్స్ కట్టాలి, వాళ్ళ దేశాన్ని రికవర్ చేసుకోవాలన్న పరిస్థితుల్లో జాన్ విక్లిఫ్ గారు సాక్షాత్తు క్రీస్తు దేవుడే కైసరికి పన్ను కట్టినప్పుడు మీరెవరండి, దేవుడు కట్టాలిగా, పోప్స్ మీకు కట్టాలి కానీ పోప్స్కి మీరు కట్టకూడదు, అది తప్పు. ప్రతి రాజు, ప్రతి అధికారి దేవుడు అపాయింట్ చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళని మీకు కట్టాలి. కేవలం యేసు క్రీస్తే కైసరికి పన్ను కట్టినప్పుడు మీరు పన్ను కట్టకూడదే, దాన్ని వ్యతిరేకించేవాళ్ళు అనమాట. ఆ వ్యతిరేకించినప్పుడు ఆయన కొంచెం సపోర్ట్ పెరిగిందనమాట. ఆ రాజు దగ్గర నుంచి, ఆ ఇంగ్లాండ్ ప్రజల నుంచి కొంచెం సపోర్ట్ పెరిగింది. కానీ అప్పుడు పోప్ అనమాట, పోప్స్ అంటే అప్పుడు చాలా గ్రేట్ అని చక్రవర్తులు అనమాట వాళ్ళు. ఎట్లా అంటే ఆ యూరోప్ ఖండం, అంటే ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా ఆయన దేవుళ్ళగా భావించాడు అనమాట. అప్పట్లో ఆయన దేవుడు అనమాట. పోప్ ఎవరు ఉండేవాళ్ళు ఆయన అప్పుడు వాళ్ళు దేవుళ్ళు అనమాట. వాళ్ళు అంటే అట్లా జరిగిపోద్ది, వాళ్ళు ఏదైనా చెప్తే అది జరిగిపోద్ది అనమాట. వాళ్ళ మాటను దేవుళ్ళు, అంటే దేవుడు మూడో కుమారులాగా ప్రవర్తించేవాడు అనమాట. హల్లెలూయా. అయితే ఈ పోపు ఆయనకి వ్యతిరేకం అయిపోయాడు అనమాట. ప్రపంచంలో ఉన్న చక్రవర్తి ఈయనకి వ్యతిరేకం అయిపోయాడు అనమాట. అయితే ఇప్పుడు ఆయన మాత్రం ఎంత వ్యతిరేకం తిరిగాడంటే, ఒకరోజు 11వ గ్రెగరీ లండన్ నుంచి ఈయన పిలిపించారనమాట, కోర్టుకి పిలిపించారనమాట. పోప్ 11వ ఆయన కోర్టుకి పిలిపించారనమాట. కోర్టుకి పిలిపించి, ఏంటి నువ్వు ఎట్లా చేస్తున్నావు, పోపుకి వ్యతిరేకంగా తిరుగుతున్నావు, పోపుకి వ్యతిరేకంగా తిరిగితే నీకేమవుతుందో తెలుసా, నీ ప్రాణానికి నువ్వు చంపుకోవడానికి నువ్వు నీ ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంటున్నావు అని చెప్పాడు. అయితే ఆయన అవన్నీ పట్టించుకోవడానికి కాదు, కానీ దేవుడు నిజంగా దేవుడు బైబిల్లో ఏముంది అది సూటిగా చెప్పాలని ఆ ప్రయత్నాలు ఉండేవాళ్ళు. హల్లెలూయా.
అయితే కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే కోర్టులో పిలిచిన తర్వాత ఫస్ట్ టైం పీపుల్ అంటే ప్రజల యొక్క ఆయనకున్న సపోర్ట్ని బట్టి ఫస్ట్ సారి ఆయన విడిపించబడ్డారనమాట కోర్టు నుంచి. రెండోసారి ఏమైందంటే రెండోసారి కూడా పిలిచారనమాట. ఈసారి ఎట్లయినా చంపేయాలి, ఈయనకి మరణదండ అంటే కాల్చి చంపేయాలి. అప్పట్లో బైబిల్ని కానీ పోపుకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు అంటే ఒక లండన్లో అంటే ఒక పెద్ద స్థలంలో వాళ్ళని మధ్యలో ఒక కర్ర కట్టేసి వాళ్ళని కాల్ చేసేవాళ్ళు అనమాట. పోపుకి వ్యతిరేకంగా వెళ్తే అంత క్రూరంగా ఉండేవాళ్ళు అనమాట. అయితే వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఇన్ని ఎట్లయినా చంపేయాలి అనే ఆ తీవ్రతతో వాళ్ళు పిలిచారు అనమాట కోర్టుకి. అయితే ఇంగ్లాండ్ రాజు మొత్తం ఆయనకి ఇంగ్లాండ్ రాజు ఆ పోపుకి వ్యతిరేకంగా తిరిగాడు అనమాట. ఈయన మా దేశస్థుడు మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు అని ఆయన వ్యతిరేకంగా తిరిగి ఈసారి రెండో టైము జాన్ విక్లిఫ్ గానే వాళ్ళ ఇంగ్లాండ్ రాజు రక్షిస్తాడన్నమాట. హల్లెలూయా. అయితే కొన్ని సంవత్సరాలకి ఇంకా ఆయనకి బాగా ఎక్కువైపోయింది, ఆయన మీద ఉన్న పగ చాలా ఎక్కువైపోయింది అనమాట. అయితే ఒకసారి ఏమైందంటే ఆ పోప్ గారు చనిపోయారు అనమాట. 11వ పోప్ చనిపోయాడు, 11వ తరం పోప్ చనిపోయాడు. అయితే 12వ తరం పోప్ కోసం ఎత్తుక్కుంటున్నారు అనమాట. అయితే ఇద్దరు పోప్ శిష్యులు అనమాట. ఆయన శిష్యులు, ఆ బిషప్ శిష్యులు, మేమే పోప్ మాకే చెప్పాడు, ఆ బిషప్ గారు మాకే చెప్పాడు, నెక్స్ట్ బిషప్ ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట. ఇద్దరు కొట్టుకున్న వీళ్ళల్లో ఏంటంటే వీళ్ళకి పెద్ద తతంగాలు అంటే పెద్ద కొట్లాట్లు ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళ ఉమ్మడి శత్రువు ఎవరంటే ఈ జాన్ విక్లిఫ్ గారు అనమాట. ప్రపంచానికి శత్రువు అయిపోయారు అనమాట. ఆ 14వ శతాబ్దంలో ప్రపంచానికి మొత్తానికి శత్రువు అనమాట జాన్ విక్లిఫ్ గారు. అంత తీవ్రంగా ఈయన మీద పగ ఉండేది అనమాట. అయితే వీళ్ళిద్దరూ ఒకసారి నేను చెప్పారనమాట, ఆయన మరణ పడకల్లోకి వెళ్ళిపోయారనమాట. చనిపోతాను, ఇంకా అందరూ చచ్చిపోతావు, నువ్వు ఒప్పేసుకుని పాపాలను ఒప్పేసుకో, లేకపోతే చచ్చిపోతావు నువ్వు అని అంటే ఏమని చెప్పాడు తెలుసా? మీరెవరయ్యా చెప్పడానికి? దేవుడు బైబిల్లో ఉన్నది మీరు తినక చెప్పడం నాకు చెప్తున్నారా మీరు? నేను మళ్ళీ లెగుస్తా, మళ్ళీ లేచి మీరు చేసిన బుద్ధి కార్యాలని చెప్తాడు. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు కొనుక్కొచ్చేదంట. ఆయన చెప్పిన మాటను బట్టి వాళ్ళకి వెండిలో వణుకు పుట్టేదంట వాళ్ళకి. సరే ఈ ముసలుడు బాగానే చెప్తున్నాడు ఏంటో చూద్దామని వాళ్ళు ఉండేవాళ్ళు అంట. కానీ 2 సంవత్సరాలు ఆయన మరణ పడకలో ఉన్న తర్వాత ఆ 3వ సంవత్సరం ఆయన చేసిన కార్యాలు అమ్మోగా ఉన్నమాట. అయితే ఈయన ఆ 3వ సంవత్సరం లేచిన తర్వాత ఏం చేశారంటే, ఎట్లయితే కాదు బైబిల్ని మనం మార్చేయాలి, బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలి అనుకున్నాడు. అప్పట్లో ప్రొహిబిటెడ్ బుక్స్ అని ఉంటాయి అనమాట. అంటే నిషేధించబడిన పుస్తకాలు అంటే కొన్ని పుస్తకాలని సామాన్య ప్రజలు చదవకూడదు అనమాట. ఎందుకు చదవకూడదు అంటే బైబిల్ టాప్ మోస్ట్ ప్రొహిబిటెడ్ బుక్ అనమాట. దాన్ని సామాన్య ప్రజలు చదవకూడదు. ఇప్పుడు చదివారంటే మీరు తెలుసుకుంటారు బైబిల్లో ఏముందో, పోప్స్కి వ్యతిరేకంగా వెళ్తారు. కాబట్టి అట్లా ప్రజల నుంచి వాళ్ళు కోల్పోతారని, వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ శక్తిని కోల్పోతారని బైబిల్ ప్రొహిబిటెడ్ బుక్ చేస్తారనమాట. బైబిల్ని ఎవరు తర్జుమా చేసినా, బైబిల్ని ఎవరైనా చదివినా కానీ వాళ్ళకి మరణదండన లేకపోతే కాల్చి చంపేస్తారనమాట. అట్లా ప్రొహిబిటెడ్ బుక్స్లో బైబిల్ని కలిపేశారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఈయన బైబిల్ని డచ్ లాంగ్వేజ్లో ఉన్న బైబిల్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి మార్చుదామని రాస్తున్నప్పుడు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈయనకున్న మొత్తం బుక్స్, ఈయన రాసిన బుక్స్ ప్రతిదీ చింపేసి కాల్ చేశాడనమాట. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు పైనుంచి. ఆయన ఏం చేశాడు తెలుసా? మన దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు. ఆశ్చర్యరీతిగా ఆయనకి 2 శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. ఆ 2 శిష్యులు ఆయన రాసిన ప్రతి బుక్ పిన్ టు పిన్ వాళ్ళ లాంగ్వేజ్లోకి అంటే బోహ్వియా అనే లాంగ్వేజ్లోకి వాళ్ళు మార్చుకొని తర్జుమా చేసుకుని ప్రతి పుస్తకాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకున్నారు, వాళ్ళు దాచుకున్నారు అనమాట. వాళ్ళు దాచుకున్నది వాళ్ళ దేశానికి కూడా పంపించారు. ఆయన ఇప్పుడు ఇంగ్లాండ్లో ఆయన పుస్తకాన్ని రూపుమాపేద్దాం అనుకున్నా కానీ ఇంకో దేశంలో ఈయన పుస్తకాలు ఉన్నాయన్నమాట. అట్లా ఈయన పుస్తకాలు ఎప్పటికీ ఆగలేదన్నమాట. హల్లెలూయా. అయితే ఒకరోజు వచ్చాడనమాట. తను మరణ పడకల నుంచి లేచిన తర్వాత బైబిల్ ఇంగ్లీష్లో మార్చాలనుకున్నప్పుడు రాస్తున్నాడు అనమాట. అయితే ఆ మరణ పడకల నుంచి లేచిన తర్వాత ఈయన 12 థీసిస్ రాశాడు అనమాట. 12 ఎట్లా చెప్పారంటే ఒక బుక్ అంటే ఒక లా లాగా రాశాడు అనమాట. బైబిల్లో ఉన్న స్టేట్మెంట్స్ ఇవి థీసిస్ అంటారనమాట. 12 థీసిస్ రాశానమాట. అప్పట్లో మనం ప్రభు పదార్థం తీసుకుంటున్నప్పుడు ఏసే రక్తం, రొట్టెను, మాంసం సాదృశ్యంగా తీసుకుంటాం అనమాట. వాళ్ళు ఆర్సిఎం వాళ్ళు అట్లా కాదనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి కింద రొట్టె మొక్కలను పెట్టి ద్రాక్ష రసాన్ని పెట్టి ప్లేట్ పెట్టేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేను పోపు ప్రార్థన చేశాడు అనుకోండి, లేకపోతే ఆర్క్ బిషప్ ప్రార్థన చేసుకోవడానికి అవి ఏసే రక్తంగా మారిపోతాయి అంట. దేవుడు అది చెప్పలేదన్నమాట. నాకు సాదృశ్యంగా ఆ పిండి ఎలా నలగబడిందో నా రక్తం కూడా, నా ఉండి కూడా అట్లా
నలగబడి మీకోసం బలియాగమే ఆయన సాదృశ్యంగా తీసుకోమంటాడు, కానీ నేనే అది నా శరీరమే అని చెప్పలేదు అనమాట. దానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు ఆయన ఏంటి నువ్వు మరీ ఇంకెక్కువ ఎక్కువ వ్యతిరేకం అయిపోతున్నావు అంటే ఇంగ్లాండ్ రాజు కూడా ఈయన దగ్గరికి వచ్చి పర్సనల్గా మాట్లాడాను అనమాట. ఏంటి జాన్ విక్లిఫ్ నీకు అర్థం కావట్లేదు, దేవుడు రక్తాన్ని నువ్వు ఎదురు తిరుగుతున్నావు అంటే నేను చేస్తున్న కరెక్టే, నేను ఎప్పుడు కరెక్టే చేస్తా అని చెప్పాడు అనమాట. అయితే ఆ విషయాన్ని బట్టి ఆ రాజు కూడా ఈయన మీద పగ పెరిగిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఆయనకి ఎక్కడ ప్రపంచంలో ఇంతకుముందు ఒక దేశం ఆయనకు సపోర్ట్ ఉండేది, ఇప్పుడు ఆ దేశం కూడా ఆ చక్రవర్తి ఆ ఇంగ్లాండ్ రాజు కూడా ఆయనకు వ్యతిరేకంగా తిరిగిపోయాడు. ఇప్పుడు ఆయనకి దేర్ ఇస్ నో హోప్ ఫర్, అంటే ఆయనకి హోప్ లేదనమాట. అంటే తనకున్న ఆశ నిరాశ అయిపోయింది అనమాట. అంటే నిరాశల్లో కూడా తను మాత్రం నెమ్మదిగా ఉండేవాడు అనమాట. తను ప్రార్థన 18 గంటలు చేసేవాడు అండి. 18 గంటలు చేసి మిగతా 6 గంటలు తన కార్యక్రమాలు చేసుకున్నాడు. రోజులో 18 గంటలు ఆయన ప్రార్థన చేసి 24 గంటలు, మిగతా 6 గంటలు ఆయనకు కావాల్సిన వసతులు మిగతా అట్లా ఆయన అంత నెమ్మదిగా ఉండేవాడు అనమాట. అయితే ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తీస్తారంట. ఆ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రాజు అధికారంలో ఉండేదన్నమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే రాజుని తీస్తారనమాట. అంటే జాన్ విక్లిఫ్ గారిని తీస్తాడు రాజు. ఈయన ఎక్కువ చేసేస్తున్నాడు, మరీ ఎక్కువ బైబిల్ని తర్జుమా చేసి ఏం చెప్తున్నాడు, ఆయన పిచ్చోళ్ళకి ముసలాడు అయిపోయాడు కదా, పిచ్చోళ్ళకి మాట్లాడుతున్నాడు. ఈయన తీసాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తీస్తాడనమాట. తీసేసిన కొన్ని సంవత్సరాలకి ఈయన బైబిల్ తర్జుమా చేశాడు కదా, ఆ బైబిల్ని ఆయన చదువుకుంటూ 200 అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ లేదనమాట. అప్పటికి 1540స్లో ఆయన ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందనమాట. అంటే 1540 ఆ టైంలో వచ్చింది, 14-15 సెంచరీలో అప్పుడు వచ్చింది ప్రింటింగ్ ప్రెస్. అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేదనమాట. కాబట్టి ఆయన 200 పేజీలు 2 పుస్తకాలు రాశారనమాట. ఇటు ఒక పేజ్ అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ 2 అట్లాంటి 200 పేజీలు అంటే 500 పేపర్లు రాశాడనమాట. 500 పేపర్లు 2 పుస్తకాలు అంటే 1000 పేపర్లు ఆయన రాశాడనమాట. 1000 పేపర్లు ముందులు వెనకాల ఆయన రాసి ఆయన ఉన్న శిష్యులకి ఇదిగోండి దీంట్లో నుంచి గోస్పెల్ అంటే దేవుని సువార్తని చెప్పండి, మీరు ఎక్కడైనా సువార్త చెప్పాలనుకుంటే ఆ సువార్తని చెప్పండి, కానీ మీరు ఎప్పుడు అడుక్కోవద్దు. ఎందుకంటే అప్పుడు దేవుడు అడుక్కొని భిక్షమెత్తి సేవ చేయమనలేదు. దేవుడు మీరు పని చేస్తూ కొంచెం సువార్త చెప్పండి, కొంచెం పని చేస్తూ సువార్త ఎక్కువ చెప్పండి అని చెప్పాడు. హల్లెలూయా. అయితే ఈయన ఎట్లానా చంపాలనుకున్నారు, కానీ ఈయన ఎట్లా చంపలేకపోయారు అనమాట. ఆ పోపు వ్యతిరేకంగా తిరిగిన దేవుడు రక్షించేవాడు అనమాట. ఆయన తాగే వాటర్లో ఈయన వైన్ అయినా అంటే ఆయన జ్యూస్ కానీ ఏమైనా తీసుకున్నా ఆ జ్యూస్ని డ్రగ్స్ కలిపేసేవాడు అనమాట. చచ్చిపోవడానికి కెమికల్స్ ఇవన్నీ కలిపేసినా కానీ ఆయన తాగిన అప్పుడు పౌలు గారికి మెల్తియాలో పాము కుట్టినప్పుడు కూడా ఆయనకి ఏం కాదు, సేమ్ అట్లానే అనమాట. ఈయనకి ఎన్ని డ్రగ్స్ కలిపినా ఈయన ఎట్లా చంపుదాం అనుకున్నా కానీ చచ్చిపోయాడు. చావడానికి చచ్చిపోతాడరా అనుకున్నప్పుడు కూడా చచ్చిపోయాడు కదా. దేవుడు అంతలా ఆయన రెక్కల కింద ఆయన కాపాడాడు. ఎందుకంటే ఆయన ద్వారా కొన్ని దేశాలను మార్చాలి ఆయన కృప, ఆయన ఆలోచనతో దేవుడు ఆయన రెక్కల కింద కాపాడు ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అయితే కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే చివరికి ఈయన చివరి అంచులు అంటే తన జీవితాన్ని చివరికి వచ్చినప్పుడు పుణ్యయాత్రలను మొదలు పెట్టారనమాట. పుణ్యయాత్రలు అంటే హోలీ ట్రావెల్మెంట్ అని ఒకటి మొదలు పెట్టారనమాట. ఇట్లా ఏంటంటే మెన్ ఉమెన్ అంటే పురుషులను స్త్రీలను రోమ్కి కానీ పోప్ దగ్గరికి కానీ పోప్ దర్శనం అంటే పోప్ అప్పుడు దేవుడు కదా, దేవుడు దర్శనం తీసుకుంటాకి లేకపోతే జెరూసలేం మనం ఏసే శిలువ దగ్గర దర్శనం తీసుకుంటాకి వెళ్దామని వాళ్ళు ఉన్న ఇంగ్లాండ్ నుంచి నడుచుకుంటే యాత్రలు చేసేవాళ్ళు అనమాట. ఆ యాత్రలు చేస్తాం వాళ్ళు అనుకున్న ఇంటెన్షన్ బాగానే ఉంది, కానీ వాళ్ళు చేస్తున్న క్రియలు సరిగ్గా లేవన్నమాట. ఇలా యాత్రల్లో ఆ మెన్ చేస్తున్న తప్పులకి దేవుడు చాలా వాళ్ళు పాపం చేసేవాళ్ళు అనమాట. ఆ యాత్రలో ఆ పాపం ద్వారా ఈయన మళ్ళీ ఇంకో ఆర్టికల్ రాశాడు అనమాట. మీరు పుణ్యయాత్రలు బాగానే ఉంది, మీరు చేసింది బాగానే ఉంది, కానీ మీ క్రియలు అట్లా బాగున్నాయా, మీ క్రియలు అక్కడ మీరు చేస్తున్న దాంట్లో మీ క్రియలు బాగున్నాయి అని అడిగేవాడు. ఆయన ప్రశ్నించేసరికి నేను ఎట్లయినా చంపాలి, ఈయన కాల్చి చంపాలని చంపేవాళ్ళు ఆయన చంపలేకపోయారు. చివరికి ఆయన 1984 డిసెంబర్ 29న తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి కన్ను మూసారనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఈయనలోంచి వచ్చిన డిసైపుల్స్ ముగ్గురు చాలా ఫేమస్ డిసైపుల్స్ అనమాట. ఒకని పీటర్ గారు, దాని తర్వాత ఇంకోళ్ళు జేన్ హస్ గారు అని నేను ఒకసారి చెప్పాను. గుర్తున్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? అందరికి గుర్తుందా? ఒకసారి క్వశ్చన్ అడగను మరి. హల్లెలూయా. అయితే ఆయన జేన్ హస్ గారు కూడా ఈ జాన్ విక్లిఫ్ గారి శిష్యుడు అనమాట. ఈయనే జాన్ విక్లిఫ్ గారిని కాల్చి చంపలేకపోయారు, కానీ ఆయన శిష్యుల్ని ముగ్గురు శిష్యుల్ని ఫస్ట్ పేట్రన్ గారిని ఆయన కాల్చి చంపారండి. ఆయన ఎక్కడ కాల్చి చంపారండి? యూరోప్లో స్కాట్లాండ్ కాల్చి చంపారనమాట. దాంతో జేన్ హస్ గారిని ఇంగ్లాండ్లో అందరి ముందర కాల్చి చంపారనమాట. మూడోది ఆయన పేరు రాబర్ట్ ముగాబే అనుకుంటా. రాబర్ట్ ముగాబే సంథింగ్ ఏదో ఉంది అనమాట. రాబర్ట్ గారు అనమాట.
ఆయనను కూడా కాల్చి చంపారంట. ఈయన కాల్చి చంపడం నాకు తెలిసి నెదర్లాండ్స్లో ఎక్కడో చంపారనమాట. ఆ యూరోప్ ఖండంలోనే నెదర్లాండ్స్లో ఈయన కాల్చి చంపారనమాట. అయితే ఈ రాబర్ట్ గారు కూతుర్ని కూడా ఆమె కూడా వాళ్ళ తండ్రి గారు జాన్ విక్లిఫ్ గారు రాసిన రచన ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆమె కూడా సువార్తను ప్రకటించేది అనమాట. బైబిల్లో ఎట్లా ఉంది, ఇట్లా ఉంది, మీరు అందరూ వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆమె వ్యతిరేకంగా చెప్పడం ద్వారా ఆమెను కూడా కాల్చి చంపారనమాట. ఆమెని అందరి ముందర తల నరికేసి కాల్చి చంపారనమాట. దాని ద్వారా, ఎందుకంటే ఆ ఆర్సీఎం వాళ్ళు అట్లా చేసేవాళ్ళంటే ఆ ద్వారా భయం ఏమైనా వచ్చిద్దేమో, భయం వచ్చి బైబిల్ చదవరు అని అట్లా చేశాను. కానీ సాతాను ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని చేసినా కానీ దేవుడు అనుకునేది ఎప్పటికైనా జరిగేది. దేవుడి మాట భూమి నిలువుకొన్నా కానీ అడ్డంగా తిరిగిపోయిన అంటే టోటల్ 360 degreesలో 180 degrees ఎటు తిరిగిపోయినా కానీ దేవుడి మాట నిల్చుంటుంది. కాబట్టి దేవుడు ఎన్ని సాతాను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన మాట జరిగిందన్నాడు. అయితే ఈయన సాతాను ఇంత గొప్పగా ఆలోచించాడంటే, ఈయన ఎక్కడుంటే, ఈయన అస్థిపంజరాలు ఉంటే ఆ రోజు ఎలీషా బొయ్యిలు తగిలి మరణించిన వ్యక్తి లేచినట్లు ఈయన అస్థికల్పల ద్వారా కొంతమంది మళ్ళీ మారతారేమోనని ఈయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత లేచి ఆయన సమాధి తవ్వి ఆయన సమాధిలో ఉన్న ఎముకలను తీసుకొని పుర్రె ఇవన్నీ తీసుకొని కాల్చి బూడిద చేశారంట. ఆ బూడిద చేసి నదిలో కలిపేసి అంటే ఈ ఇంగ్లాండ్ దేశంలో, అంటే ఈ దేశంలో ఉంటే మళ్ళీ ఇలాంటి గొప్ప ఇలాంటి వాళ్ళు ఆర్సీఎంకి వ్యతిరేకంగా, పోప్స్కి వ్యతిరేకంగా లెగుస్తారేమోనని ఆ నేల మీద నుంచి తీసామంటే, ఈ నేల మీద నుంచి ఇంకోసారి లెగరనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నంత రూపు మాపాడనమాట దేవుడు. ఆ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ప్రతి మిషనరీ, మ్యాక్సిమం వరల్డ్ 90% మిషనరీస్ ఇంగ్లాండ్ నుంచి వచ్చారనమాట. వాళ్ళు రూపు మాపాలనుకున్నారు. రూపు మాపాలన్న ప్రదేశం నుంచి దేవుడు మొత్తం ప్రపంచాన్ని మొత్తం వీళ్ళకి దేవుడు మార్చాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటేనండి, మనం అనుకుంటాం ఇది జరగదు, ఇంకా చచ్చిపోతాడు, ఇంకా ఆయన తాగి ద్రవ్యాల్లో కూడా డ్రగ్స్ కలిపేసి చంపేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు చావనివ్వలేదు అనమాట. నా పని ఉంది, మరణ పడకల మీద ఉన్నా కానీ ఇంక చచ్చిపోతాడు, ఇంక చివరి శ్వాసల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు రక్షించాడు. నీ ద్వారా ఏదైనా క్రియ ఉందనుకోండి, దేవుడు నిన్ను చావనివ్వడు అనమాట. సాతాను నీ ముందలు వచ్చి కత్తి పెట్టి పిస్టల్ పెట్టి నీ ముందర నిలబడినా కానీ దేవుడు ఆ పేస్టల్ ఇరిగిపోతే నీ బుర్ర అంత గట్టిగా చేస్తాడు దేవుడు అనుకుంటే. అంత స్ట్రాంగ్ అనమాట, అంత స్ట్రాంగ్గా దేవుడు మాస్తాడు. కాబట్టి మనం కూడా ఆయన క్రియలు, ఆయన తన చిత్తం మన పట్ల ఏముందో తెలుసుకొని ఆ చిత్తం ప్రకారం వెళ్ళామనుకోండి, ఒక ప్రపంచాన్ని వెళ్ళే వాళ్ళగా ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా తిరిగిన మన తరపున ఎవరున్నారు? నజరేయుడు యేసు ఉన్నాడు. కాబట్టి ఆ యేసు ద్వారా మనం నమ్మకం పొందామనుకోండి, అప్పుడు ప్రపంచం మొత్తం ఆయన వ్యతిరేకం తిరిగింది. కానీ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆయనకి వెనకాల ఉంటే ఇప్పుడు ఈ ప్రపంచం ఎవరు కావాలి? అట్లా దేవుడు ఆయన రక్షించి వాడుకున్నాడు. మనల్ని కూడా వాడుకున్నట్లు మనలోంచి వచ్చిన వారు నెక్స్ట్ తరాలు కూడా ఈ ప్రపంచాన్ని మార్చాలన్నాడు. ఈ ప్రపంచాన్ని మనందరం మన క్రియల ద్వారా మార్చామనుకోండి, దేవుడు ఎంతో హర్షిస్తాడనమాట. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడు పట్టుకొని మనం వెళ్ళామనుకోండి, దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు. అట్లా నేను మన చుట్టూ ఉన్న వాళ్ళు రక్షించి మన కోసం ఆయన బలి అయ్యాడు. మన కోసం శిలువ యాగంలో నీ కోసం, నా పాపాల కోసం, మనందరి పాపాల కోసం, ప్రపంచంలో అందరి పాపాల కోసం ఆయన నజరేయుడు యేసు చనిపోయాడని సువార్తను ప్రతి ఒక్కరు చాటి చెప్దాం. ఆమేన్. ఈ చిన్న మిషనరీ లెసన్ దేవుడు దీవించును గాక.